ఉదయ్ కిరణ్ గారు చనిపోయిన తర్వాత కొన్ని వాటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ అలా పజిల్స్గా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు రివీల్ చేస్తారని కోరుకుంటున్నాను. ఉదయ్ కిరణ్ గారు చనిపోయిన తర్వాత కొన్ని వార్తలు వచ్చాయి, అంటే పాల ప్యాకెట్లకు కూడా డబ్బులు లేకుండా చనిపోయారని చెప్పేసి. కానీ వాస్తవంగా మియాపూర్లో కానీ శంషాబాద్లో ఆయనకి స్థలాలు ఉన్నాయి, ఓకే, అండ్ యాక్సిస్ బ్యాంక్లో గోల్డ్ కూడా ఉంది. మరి ఈ వార్తలు ఎందుకు వచ్చాయి? అది ఎన్నో వార్తలు వచ్చాయండి. తర్వాత ఇష్టం వచ్చినట్టు న్యూస్లు బయటకు వచ్చేసాయి. అలా అయితే లేదు. 3 ల్యాండ్స్ ఉన్నాయి ఉదయ్ దగ్గర. అండ్ మా అమ్మ గోల్డ్ అంతా కూడా తన దగ్గరే ఉంది కంప్లీట్గా. మొత్తం నా దగ్గర, నాన్నగారి దగ్గర కానీ నా దగ్గర కానీ ఏం లేదు, మొత్తం ఉదయ్ దగ్గరే ఉంది. సో మనీ లేకపోవడం అన్నది ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద రీజన్. అసలు అది ఐ థింక్ పుకార్లు పుట్టించినట్టున్నారు అంతే. అది అస్సలు నిజం కాదు. కేవలం ఫైనాన్షియల్గా బాగోకుండా ఎట్లా చనిపోయారని చెప్పి ఫైనాన్షియల్ వాజ్ నాట్ ద రీజన్ అండి నాకు తెలిసి. బికాస్ ఏం సినిమాలు లేకపోయినా హీ క్యాన్ డైలీ లివింగ్ ఇస్ నాట్ అన్ ఇష్యూ ఫర్ హిమ్. హీ క్యాన్ లివ్. ఫైనాన్స్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. మరి అంటే ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? యాక్చువల్గా చెప్పాలంటే మీ అందరికీ ఎలా డౌట్ ఉందో నాకు కూడా అలాగే డౌట్ ఉంది బేసికల్గా. ఫస్ట్లీ చెప్పాలంటే, ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ కూడా మాట్లాడాను నేను. ఆ రోజు పొద్దున్న ఫోన్ చేశాను, దగ్గర 10 నిమిషాలు మాట్లాడాడు. అండ్ వెరీ పీస్ఫుల్గానే మాట్లాడాడు. ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫ్రాంక్లీ నాకు కూడా క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయింది అది. ఎప్పుడు ఏ కష్టము చెప్పలేదు. ఆ రోజు Jan 1 కూడా నేను, ఇది 5th Jan 1 ఎవ్రీ ఇయర్ని ఇది చాలా బాగుండాలి, ఇయర్ ఈ నామ సంవత్సరం ఉంటాయి కదా, లాస్ట్ టైం ఏదో విజయ నామ సంవత్సరంని ఇయర్ అంతా బాగుంటుంది, అలా ఎవ్రీ ఇయర్ Jan 1 మాట్లాడతాను. ఈ Jan 1 కూడా ఐల్ కమ్ బ్యాక్ అక్క, ఐల్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అన్నాడు. దట్స్ వాస్ హిస్ డైలాగ్ ఆన్ Jan 1. సో హీ వాజ్ ఆల్వేస్, నాకు తెలిసి అసలు కెరియర్ కూడా హీ నెవర్ గేవ్ అప్ ఆన్ కెరియర్. హీస్ నాట్ అ కవర్డ్ టు గివ్ అప్ ఆన్ కెరియర్. చాలామంది సినిమాలు లేక డబ్బులు లేక అన్నారు, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ద ఫ్యాక్ట్. హీ వాజ్ అ ఫైటర్ టిల్ ద లాస్ట్ మూమెంట్. హీ వాజ్ అ ఫైటర్. సో సినిమాలు లేకపోవడం కానీ ఆర్ డబ్బులు లేకపోవడం అన్నది రీజనే కాదు. సో ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఇట్స్ అ క్వశ్చన్ మార్క్ వెరీ ఫ్రాంక్లీ. అన్నవరంలో తను విషితతో పెళ్లి చేసుకున్నాను, దానికి మీరు ఎప్పుడు అటెండ్ అవ్వలేదు? మేమే కూర్చున్నాం పీటల మీద. అన్నవరం నేను మా వారే కూర్చున్నాం పీటల మీద. ఓకే, మీకు ఇష్టమే అయితే? అంటే తను ఇష్టపడ్డాడు, సో తన ఇష్టమే మా ఇష్టం అంతే. కానీ చాలా మర్యాదగా చూపించాడు. పెళ్ళికి ముందే అమ్మాయి ఇంటికి వెళ్ళి అమ్మాయి పేరెంట్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు, అమ్మాయితో మాట్లాడించాడు. పద్ధతిగానే మేము ఉన్నాం. మా ఫ్యామిలీ మొత్తం మస్కట్ నుంచి వచ్చాము, పెళ్ళికి ఉన్నాం. ఇంకోటి అండి, మీ నాన్నగారుకి అంటే ఉదయ్ కిరణ్ గారు దూరం ఉండటానికి కానీ మీరు దూరం ఉండటానికి కానీ కారణం ఏంటి? మా అమ్మగారు చనిపోయాక మా నాన్నగారు కొంచెం దూరం పెరిగిపోయింది మాకు, మా నాన్నగారికి. అండ్ మా నాన్నగారు వేరేగా ఉంటున్నారు ఇప్పుడు. అండ్ ఆయన ఇంట్రెస్ట్ అయింది, మాతో మాట్లాడాలనుకోలేదు ఆయన, సో డిస్టర్బ్ చేయలేదు మేము కూడా. బేసికల్గా మా నాన్నగారు ఇంకొక అమ్మాయితో ఉంటున్నారు. అది మా తమ్ముడికి నచ్చలేదు. ఎవరైనా అమ్మ ప్లేస్లో ఇంకొకళ్ళని చూసుకోలేం కాబట్టి అది తమ్ముడికి నచ్చలేదు. సో ఇంకా నేను కూడా తమ్ముడికి నచ్చలేదు కాబట్టి తమ్ముడి సైడ్ ఎక్కువ ఉండాలని చెప్పి, తను ఒంటరివాడు కదా, ఈ ఫిలిం ఫీల్డ్ అన్నది ఒక పెద్ద ఓషన్, ఒంటరివాడు కాబట్టి ఎక్కువ నేను తమ్ముడి సైడే ఉండేదాన్ని. కానీ మీరు మదర్ చనిపోయారు అంటున్నారు, కానీ కొన్ని వార్తల్లో అప్పుడులో అత్త మామూలకి సేవ చేసుకుంటూ విషిత ఉందని చెప్పి. అదే అందుకే చెప్తున్నాను. నేను చూశాను, ఆ వీడియో చూశాను. లేదండి అసలు లేదు. ఇన్ఫ్యాక్ట్ తను పోయే వరకు నాకు ఏం తెలీదు, అంతా బాగుందనే అనుకున్నాను నేను. కానీ పోయిన తర్వాత ఉన్నప్పుడు ఏమైంది నాకు ఐడియా లేదు, ఎందుకంటే 1 సంవత్సరమే అయింది పెళ్ళయి. నేను ఒక్కసారే కలిశాను మధ్యలో. పెళ్ళి చేసాము, సంతోషంగా తనకు అప్పగించాము, మేము వెళ్ళిపోయాము. నేను మళ్ళీ జూన్లో వచ్చాను.
2013 జూన్లో మా కజిన్ పెళ్ళికని వచ్చాను. పర్ణిక మా పెళ్లి కూతురు సింగర్. సో తన పెళ్ళికని వచ్చాను అంతే. ఆ 4 రోజులు తన ఇంట్లో ఉన్నాను. అదే చూడ్డం నేను ఆఖరి తన్ని. 2013 జూనే నేను ఆఖరి చూడ్డం. సో అంత సంతోషం. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఒక్కటేంటంటే ఎప్పుడు ఫోన్ చేసినా ఇంట్లో ఒంటరి ఉండేవాడు. తను ఎక్కడ అంటే మరి బయటకు వెళ్ళిందనే చెప్పేవాడు. ఎప్పుడు నేను ఫోన్ చేసినా ఎక్కువ తనతో మాట్లాడడం జరగలేదు నాకు. కానీ చాలా సంతోషంగా ఉన్నామనే చెప్పేవాడు. అండ్ తన గురించి మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసేవి తనకి ఎప్పుడు కూడా. ఉదయ్కి చాలా ప్రేమించాడు తన్ని. సో హెవెన్లో ఉన్నాననే చెప్తూ ఉండేవాడు పెళ్ళైన తర్వాత కూడా. ఎప్పుడు తన మీద ఎప్పుడు నాకు వాళ్ళు సంతోషంగా లేరు అన్నది డౌట్ కూడా రాలేదు. కానీ పోయిన తర్వాత మరి మాతో మాటలు లేదు అమ్మాయి. ఇప్పుడు టచ్ లేదు, కాంటాక్ట్ లేదు, ఎక్కడుంది కూడా తెలియదు. అండ్ మొత్తం మాకు ఉన్న ప్రాపర్టీ అంతా తన చేతిలోనే ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఉదయ్కుండే ప్రాపర్టీ అంతా. మీరు ఇందాక ఒంటరి అన్నారు. యాక్చువల్గా ఈయన ఒంటరికి సంబంధించింది అంతకుముందు మదర్ చనిపోయినప్పుడు కూడా 6 years ఏమో సంథింగ్ ఒంటరిగానే ఆ ఇంట్లోనే గడిపారు. ఎస్ అమ్మ పోయాక ఇంకా క్షీణించిపోయాడు యాక్చువల్గా. అమ్మకు కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ వాడికి. అమ్మ మై మామ్ వాస్ ద ఫస్ట్ క్రిటిక్ వాడికి. అసలు ఎప్పుడు చెప్పేవాడు ప్రతి ఇంటర్వ్యూలో. అండ్ ఎనీథింగ్ అమ్మతో డిస్కస్ చేసేటట్టు అమ్మతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. అమ్మ పోయాక కొంచెం లోన్లీనెస్ వచ్చేసి ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. దాట్స్ వాట్ ఈస్ మై క్వశ్చన్. అసలు అంతా అమ్మ పోయిన తర్వాత ఒంటరితనము అండ్ కొన్ని రోజుల నుంచి అంత కెరియర్ కూడా బాగాలేదు. బట్ స్టిల్ హీ వాజ్ ఫైటింగ్ అవుట్. సరే పెళ్ళయింది కదా, ఇంకా గట్టెక్కేసింది కదా అనుకున్నాను నేనైతే. బట్ ఇట్ వాజ్ అ షాక్ ఫర్ మీ ఆల్సో. పెళ్ళైన జస్ట్ 1 year కల్లా ఇలా జరగడం. ఒక సిస్టర్గా మీరు చెప్పండి, తన కెరియర్ ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో బాగానే ఉంది, కానీ పర్సనల్ లైఫ్ విషయంలో నిజంగా అతను కరెక్ట్ స్టెప్ వేయలేదంటారు చాలా విషయాల్లో. అంటే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అలా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే అంతా బాగుండింటే వీ షుడ్ హ్యావ్ బీన్ ఫైన్. వాళ్ళు మాతో కాంటాక్ట్లో ఉండిండాలి ఇప్పటికీ. అండ్ ఎవ్రీథింగ్ షుడ్ గో వెల్. ఎందుకు లేరండి వాళ్ళు? ఐడియా లేదండి, నాకు కూడా ఐడియా లేదు. అంటే ఇంకోటండి, ఆయన చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో తనకు సంబంధించిన షీల్డ్లు తప్ప వితౌట్ ఫర్నిచర్ కూడా లేకుండా మొత్తం ఏం లేకుండా అన్నారు. మొత్తం దీన్ని ఎలా చూడొచ్చు? అంటే వాళ్ళు ఉన్నంత వరకు అయితే నాకు తను ఉదయ్ ఉన్నంత వరకు అయితే ఐ వాజ్ వెరీ హ్యాపీ థింకింగ్ దట్ దే బోత్ ఆర్ రియల్లీ హ్యాపీ. ఎప్పుడు కూడా ఉదయ్ మాటల్లో కూడా ఎప్పుడు హీ డెంట్ ఎక్స్ప్రెస్. ఈవెన్ నాకు ఒక చిన్న డౌట్ ఉన్నా ఒకడిని వదిలేదాన్ని కాదు నేను బేసికల్గా. ఎప్పుడు డౌట్ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఈవెన్ 1 month 2 months బిఫోర్ దిస్ హ్యాపెండ్ ఆల్సో బోత్ వర్ వెరీ హ్యాపీ. December 31st కూడా బోత్ స్పెంట్ హ్యాపీలీ ఇన్ బెంగళూరు. అండ్ వాళ్ళు మరి హ్యాపీగా ఉన్నట్టే ఉంది మరి బయట అయితే. బట్ దిస్ వాజ్ అ షాక్ బేసికల్గా. నాకు ఆ Jan 5th ఆ న్యూస్ రావడం వాజ్ అ రియల్ షాక్. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. బట్ తర్వాత జరిగే సంఘటనలన్నీ కొంచెం మరి డౌట్గానే ఉంది నాకు మరి. ఎందుకంటే ఆ అమ్మాయి బిహేవియర్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ బేసికల్గా ఉన్నంత వరకు, బికాజ్ ఐ వాజ్ నాట్ హియర్, నేను మస్కట్లో ఉంటాను. అండ్ రోజు జరిగే సంఘటనలు ఏంటి నాకు అసలు ఐడియా లేదు. వాళ్ళు ఫోన్లో చెప్పింది వినడమే కాబట్టి. కానీ తర్వాత మరి ఇప్పుడు అమ్మాయి బిహేవియర్ కానీ మరి మాటలు లేవు, కొంచెం రూడ్గా మాట్లాడడము జరిగేది, కొంచెం జరిగాయి. అండ్ మీ ఫ్యామిలీలో ఉదయ్ కిరణే కాదు, అంతకుముందు వేరే అతను కూడా సేమ్ సూసైడ్ అటెంప్ట్? అవునండి, మా అన్నయ్య. మేము 3 అన్నయ్య, నేను సెంటర్ మధ్యలో తమ్ముడు. అన్నయ్య కూడా అలాగే చేసుకున్నాం. అతను మా అన్నయ్య హీఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ అండి. తనకి హీఈస్ అ హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్, ఓవర్ ఇంటెలెక్చువల్ పర్సన్. అసలు తనకి వరల్డ్ ఇక్కడ ఉండే మనిషే కాదు బేసికల్గా. ఎప్పుడు కూడా అనేవాడు నేను హిమాలయాస్కి వెళ్ళిపోతానని అనేవాడు. సో హీ డెంట్ లైక్ ద వరల్డ్. ఈ లోకంలో జరిగే అన్యాయాలు కానీ
కంప్లీట్లీ డిఫరెంట్ రీజన్, అసలు ఏ ప్రాబ్లం లేదు. అండ్ హీ వాజ్ హైలీ రెస్పెక్టెడ్ మా ఇంట్లో బికాస్ హీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్. ఎవరైనా పేరు చెప్పి వాళ్ళ అబ్బాయి అని చెప్తారు, ఇంట్రడ్యూస్ చెప్పాలంటే రోడ్ల మీద చూస్తే. కానీ చాలామంది రాంప్రసాద్ ఫాదర్, రాంప్రసాద్ మదర్, రాంప్రసాద్ బ్రదర్, అలా మేము వీ వర్ నోన్ బై హిజ్ నేమ్. అంత మంచి పేరు ఉండేది మా అన్నయ్యకి. హైలీ వెల్ బిహేవ్డ్, హైలీ సెన్సిటివ్, హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్. అండ్ తను ఇది నా ప్లేస్ కాదు, ఐ కాంట్ లివ్ హియర్ అని చెప్పేవాడు మాకు క్లియర్గా. నేను బుద్ధుడిలాగా వెళ్ళిపోతాను, హిమాలయాస్కి వెళ్ళిపోతాను అని చెప్పేవాడు. సో తను కంప్లీట్లీ డిఫరెంట్. హీ వాజ్ వెరీ ఇంటెలిజెంట్. హీ వాజ్ డూయింగ్ హిజ్ MBBS ఇన్ ఫ్యాక్ట్, అండ్ హీ స్టూడ్ 13th ఆల్ ఓవర్ ఇండియా ర్యాంకింగ్లో. ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణేలో చదివేవాడు తను. హీ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. ఇప్పుడు విషిత ఏం చేస్తున్నారు, మీతో కాంటాక్ట్లో ఉన్నారా లేకపోతే? ప్రస్తుతానికి కాంటాక్ట్ లేదండి. అసలు ఉదయ్ పోయిన ఒక 13 days మ్యాక్సిమం దే వర్ ఇన్ టచ్, అండ్ ఇమీడియట్లీ ఐ సా సమ్ చేంజ్ ఇన్ దట్ ఫ్యామిలీ. ప్రస్తుతం టచ్లో లేరు. దే ఆర్ నాట్ ఇన్ టచ్ విత్ అస్. ఇన్ ఫ్యాక్ట్ ఐ హ్యాడ్ ఓన్లీ రిక్వెస్టెడ్ టు గివ్ బ్యాక్ సమ్ ఆఫ్ మై చైల్డ్హుడ్ ఫొటోస్. యాక్చువల్గా మా ఫోటో ఆల్బమ్స్ అన్నీ కూడా ఉదయ్ దగ్గర పెట్టేసేదాన్ని. ఎప్పుడైనా ఇక్కడి నుంచి మూవ్ అవ్వడానికి కష్టం కదా అని ఎప్పుడైనా ఇట్లా వస్తూ తీసుకొస్తూ అక్కడ పాత అసలు నా చైల్డ్హుడ్ కానీ మా అన్నయ్య చైల్డ్హుడ్ ఫొటోస్, ఉదయ్ చైల్డ్హుడ్ ఫొటోస్ హెవీ లేవు ఇప్పుడు నా దగ్గర. ఇన్ఫ్యాక్ట్ ఐ జస్ట్ ఆస్క్ దెమ్ టు గివ్ బ్యాక్ దోస్ ఆల్బమ్స్. అది కూడా ఐ డెంట్ గెట్ ఇట్ బ్యాక్. అండ్ ఉదయ్ దగ్గర ఉండే మొత్తం అన్నీ they just I had to share one painful situation. తమ్ముడు పోయాడన్న బాధలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నాము. నా పిల్లలు, మా వారు కానీ నేను కానీ వీఆర్ స్టిల్ ఇన్ దట్ పెయిన్. సో అప్పుడు మా అబ్బాయి గంటలు కూర్చుని తమ్ముడితో PS ఆడేవాడు. సో వచ్చి నన్ను అడిగాడు, అమ్మా ఆ PS ఒక్కటి కావాలమ్మా, మా దగ్గర ఉంది లేక కాదు, వీ హ్యావ్ PS2, Xbox అన్నీ ఉన్నాయి. కానీ మా వాడు కూడా పిల్లలు కూడా చాలా సెన్సిటివ్. అమ్మ PS2 మామతో డేస్ అండ్ డేస్ ఆడేవాడినమ్మా, మామ రిమెంబరెన్స్కి అది కావాలి అంటే అతను అడుగమ్మా వెళ్ళి అన్నాను. అంటే అడిగితే ఇప్పుడు వద్దు తేజ, ఇప్పుడు ఏమీ తీసుకోవద్దు, తర్వాత నేను కొరియర్ చేసి పంపిస్తాను నీకు అని. దట్స్ ఇట్, గాన్ విత్ ద విండ్ అని. సో అలా ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ గివ్ మీ అ డౌట్. అంతేకాని వాడు ఉన్నప్పుడు ఇఫ్ హీ వుడ్ హ్యావ్ గివెన్, ఇందాక మీరు డబ్బులు ప్రాబ్లం అడిగారు, డబ్బుల వల్లన అని. అసలు నోరిప్పి ఒక్కటి చెప్తే అక్కడి నుంచి ఎనీథింగ్ వీఆర్ దేర్. ఇఫ్ దట్ వాజ్ ద కేస్, ఇట్ ఈస్ నాట్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్. తన దగ్గర 3 ల్యాండ్లు ఉన్నాయి, క్వైట్ హ్యూజ్ అమౌంట్ అవి 3 కలిపితే. అమ్మ గోల్డ్ అంతా కూడా తన దగ్గరే ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాను కూడా, ఏ షేర్ నీ షేర్ కూడా ఉంది కదా అని ఎప్పుడో జోక్ చేస్తే, షేర్లు ఏమీ లేదు, నీ దగ్గర పెట్టుకో, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకో, ఐఎమ్ నాట్ క్రేజీ ఆఫ్ గోల్డ్ అంత. అమ్మది నీకు ఎవరికి పనికి వస్తే ఏముంది, నీకని నాకని ఎవరికి వస్తే ఏముంది, నీ దగ్గరే పెట్టుకో అని అంతా తన దగ్గరే ఉండేది. చాలానే గోల్డ్ ఉండేది మా అమ్మ దగ్గర. సో నియర్లీ 4 kilos ఆఫ్ గోల్డ్ అండి. సిల్వర్ అయితే కౌంట్లెస్, నియర్లీ 80 to 100 kilos ఆఫ్ సిల్వర్ అండ్ ఈజీలీ 4 kilos ఆఫ్ గోల్డ్. అంటే అమ్మ సేవ్ చేసి పెట్టేది, ఎప్పుడైనా కాస్త తనది అట్లా గోల్డ్ కొని ఖర్చు అయిపోకుండా ఉండడానికి గోల్డ్ కొని పెట్టేస్తూ ఉండేది ఎప్పుడు కూడా. మీకు గుర్తుగా తనకు సంబంధించిన అమ్మది ఏమీ లేదండి. ఉదయ్ది ఏముందంటే, ఐ హ్యావ్ ద కాస్ట్లీయెస్ట్ మెమరీ. తనతో స్పెండ్ చేసినవి గుండెల్లో ఉన్నాయి. దట్ ఈస్ మోస్ట్ మెమరబుల్ నాకైతే. 8 years డిఫరెన్స్ అవ్వడం వల్ల చిన్నప్పటి నుంచి నాకు పిల్లలంటే చాలా ప్రాణం, చిన్న పిల్లలంటే. సో ఎత్తుకుని తినిపించి, లైక్ అమ్మ వాజ్ టీచర్, ఎక్కువ అమ్మ ఇంటికి వచ్చిన ప్రిపరేషన్ వర్క్స్లో బిజీగా ఉండేది. సో ఎక్కువ నేను అసలు ఉయ్యాల ఊచడం కానీ, వాడికి తినిపించడం కానీ, స్నానం పోయించడం కానీ, చిన్నప్పటి నుంచి ఆ ఉన్న మెమరీస్ ఇస్ వెరీ పవర్ఫుల్. అది ఎవరు నా దగ్గర నుంచి తీసుకోలేరు.
అంతకంటే మేబీ ఐ జస్ట్ took 2 of his shirts which I have with me. Materialistic, if you ask me. I have 2 shirts of his. అండి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి అసలు ఇక్కడికి రావడానికి ఏంటండి ఫస్ట్ చిన్నప్పటి నుంచి తనకి ఇంట్రెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ? He was 8 years అండి ఫస్ట్ when he told me that కొంచెం మా అమ్మ నాన్న స్ట్రిక్ట్గానే పెంచాం. వీఆర్ అ వెరీ మిడిల్ క్లాస్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుంది, వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చాలా అసలు నాకు పెళ్లి చేయడానికి అమ్మ దగ్గర మనీ కూడా లేదు, అక్కడ ఇక్కడ అప్పులు చేసుకుని నాకు పెళ్లి చేశారు యాక్చువల్గా. అలా ఉన్న ఫ్యామిలీ మేము. సో ఇట్లాంటివి ఎప్పుడూ ఎంకరేజ్ చేయరు. మా అమ్మ నాన్న అయితే కాలు చేతులు విరగొట్టేస్తారనే భయమే ఉండేది వాడికి ఎప్పుడు రివీల్ చేస్తే. సో అమ్మ నాన్న ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు he was just 8 when he first told me, akka, I'll become a big hero. చిరంజీవి గారు was his inspiration from the beginning. చిరంజీవి గారి సినిమాలు మేము ఫస్ట్ షో చూసేయాలి, ఈవెన్ ఇట్స్ అ వర్కింగ్ డే. డాడీ ఆఫీస్ మానేసేవారు, మేము స్కూల్ మానేసేవాళ్ళం, ఫస్ట్ షో చూసేసేవాళ్ళం. చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు, వీళ్ళ మూవీస్ ఫస్ట్ డే చూసేయాలి మేము. సో 8 years అప్పుడు వచ్చి చెప్పాడు, అక్క నేను చిరంజీవి లాగా పెద్ద యాక్టర్, పెద్ద హీరో అవుతాను ఒకరోజు అని. రే అమ్మ నాన్న అంటారా ఇది బయట చెప్పావంటే, నువ్వు చూడు, ఐ ప్రూవ్ ఇట్, నేను ఒక పెద్ద యాక్టర్ అవుతానని. చిరంజీవి సినిమాలు చూడడము, ఇంటికి రాగానే ఆ షర్ట్ మీద షర్ట్ వేసుకుని గ్యాంగ్ లీడర్ అవన్నీ ఇంటికి వచ్చి అద్దం ముందు ఆ చిరంజీవి స్టెప్స్ అన్నీ వేసేవాడు, కుషన్లతో ఫైటింగ్ చేసి చూడు చిరంజీవి వాళ్ళ విలన్ని ఇట్లాగే కదా కొట్టాడు అని ఫైట్ చేసేవాడు. ఇవన్నీ అమ్మ నాన్న లేనప్పుడు మేమిద్దరు. ఇంక అప్పుడు నేను చిన్నదాన్ని, అఫ్కోర్స్ నాకంటే 8 ఏళ్ళు చిన్నవాడు. బట్ వి బోత్ వర్ డ్రీమింగ్, ఓకే నువ్వు పెద్ద ఇట్లా అట్లా. సో అలా చిన్నప్పటి నుంచి హీ హ్యాడ్ దట్ డ్రీమ్. అండ్ ఫ్యాన్సీ డ్రెస్ కానీ మా కాలనీలో ఏ ఉన్నా కూడా ఫస్ట్ రావాల్సిందే వాడికి. హీ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ ఎవ్రీథింగ్. డాన్స్ చేయమంటే ఈ వినాయక చవితికి వాటికి కాలనీల్లో చేస్తారు కదా, స్టేజ్ ఎక్కి చేసేసేవాడు చిన్నప్పటి నుంచి కూడా. చాలా వాడికి అది చిన్నప్పటి నుంచి ఉన్న డిటర్మినేషన్. అండ్ ఎప్పుడైనా అడిగేదాన్ని నేను, రాకపోతే ఏం చేస్తావు, సినిమా యాక్టర్ అవ్వకపోతే ఏం చేస్తావు అంటే, దెర్స్ నో క్వశ్చన్. చాలామంది యాక్టర్ అవ్వబోయి డాక్టర్ అయ్యారు అంటారు కదా, నో క్వశ్చన్, ఐ విల్ బీ అన్ యాక్టర్ అంతే. దట్ వాజ్ హిజ్ ఆన్సర్ ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి. మేడం, ఉదయ్ గారికి అసలు ఈ ఫస్ట్ చిత్రం అవకాశం ఎలా వచ్చింది? ఉదయ్ 10th అయ్యాక డిగ్రీ ఇంటర్ చేస్తూ యాప్టెక్ కోర్స్ చేశాడు, ఒకటి కంప్యూటర్ కోర్స్ అమీర్పేట్లో యాప్టెక్లో కోర్స్ చేశాడు. అది చేస్తున్నప్పుడు మోడలింగ్ మిస్టర్ యాప్టెక్ కాంపిటీషన్లో పాల్గొన్నాడు. హీ వాజ్ మిస్టర్ యాప్టెక్ అక్కడ. అక్కడి నుంచి ఒక మోడలింగ్ ఛాన్స్ వచ్చింది. సో హీ వాజ్ గోయింగ్ టు దట్. ఆ మోడలింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు ఇట్లా ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు ఒక మూవీ కోసమని చూస్తున్నారు, ఒక హీరో ఫ్రెండ్స్ 4 friends 5 friends క్యారెక్టర్స్ చూస్తున్నారు అని తెలిసి ఇట్లా అమ్మకు వచ్చి చెప్పాడు, ఇట్లా తెలిసిందమ్మా, ఐ గో అండ్ గివ్ అ ట్రై అని. సో అమ్మ వాజ్ హిజ్ సపోర్ట్ ఎప్పుడు కూడా. అమ్మ వెళ్ళమనింది. సో అసలు ఫస్ట్ అలా ఉషా కిరణ్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాడు సెలెక్షన్స్కి. అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఒక ఆంజనేయుడుతో అంత క్యూ ఉందంట అక్కడ. ఒక 600-700 బాయ్స్ క్యూ. అలా క్యూలో నించున్నాడు. 2 days వాడి టర్నే రాలేదు. 2 days టర్న్ రాలేదు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ క్యూలో నించోవడము. అలా 3-4 days క్యూలో నించుని ఆఖరికి వచ్చింది. ఆర్పి గారు, తేజ గారు, అట్లా మ్యూజిక్ డైరెక్టర్ ఇంకొక ఆయన కూడా, అదే ఒక 4-5 టీమ్ అట్లా డాన్స్ చేయమంటే డాన్స్ చేశాడంట. మైమ్ లాగా ఒకటి చేయమన్నారంట. మ్యూజిక్ లేకుండా, మ్యూజిక్ ఉందనుకుని డాన్స్ చేయమన్నారంట. అలా గేమ్ అండ్ షేడ్ అట్లా చేస్తే దెర్ వాజ్ నో మచ్ రియాక్షన్ అంట వాళ్ళ దగ్గర నుంచి. సో ఇంటికి వచ్చేసాడు, ఏడుస్తూ ఇంటికి వచ్చేసాడు. రియాక్షన్ లేదమ్మా, వాళ్ళు నాకేం చెప్పలేదు, ఐ డోంట్ థింక్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఎనీథింగ్.
నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాడు నెక్స్ట్ డే వెళ్తే అప్పుడు కూడా దే డెంట్ రియాక్ట్, ఏమీ తెలియలేదు, రియాక్షన్ ఏం లేదు. ఐ థింక్ నీకు రాలేదేమో, ఫోన్ చేస్తాంలే అని. అప్పుడు హీ కేమ్ బ్యాక్, అమ్మ ఫ్రెండ్స్ రోల్ అన్నా ఒక్క రోల్ అన్నా వచ్చింటే హ్యాపీగా ఉండేవాడిని కదా అని. బాబాని ఎక్కువ నమ్ముతాడు, రోజు ఎవ్రీ ఇయర్ షిర్డీకి వెళ్తాడు. అండ్ అక్కడ మినిస్టర్ రోడ్ దగ్గర ఒక బాబా గుడి ఉంది, ఎవ్రీ వీక్ అక్కడికి కూడా వెళ్ళేవాడు. మేము అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ కాలనీలోనే ఉండేవాళ్ళం. సో అప్పుడు ఇంకా ఇంటికి వచ్చి బాధతో రాలేదనుకుని షిర్డీ బాబాని మొక్కడానికి దండం పెట్టుకోవడానికని షిర్డీకి వెళ్ళిపోయాడు. ఇది రాలేదు, ఇంకా ఎవరు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదని చెప్పి. షిర్డీకి వెళ్ళినప్పుడు మాకు కాల్ వచ్చింది, ఇట్లా రామోజీ ఫిలిం సిటీ నుంచి ఇట్లా రమ్మని చెప్పి. ఆ ఫ్రెండ్స్ రోల్లోకి వచ్చింది బాబుకి అని కాల్ వచ్చింది. సో హీ కేమ్ బ్యాక్ అండ్ ఇట్లా వెన్ హీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ షిర్డీ వీ టోల్డ్ హిమ్ దట్ యూ గాట్ అ కాల్ లైక్ దిస్, ఫ్రెండ్స్ రోల్ వచ్చిందంటారా నీకు అని. అయ్యో ఐ వాజ్ ఎయిమింగ్ ఫర్ దాట్ హీరో రోల్ మా, బట్ ఓకే ఫ్రెండ్స్ రోల్ అన్నా ఐఎమ్ హ్యాపీ అని నెక్స్ట్ డే వెళ్ళాడు. వెళ్తే ఇట్ హ్యాపెన్ దట్ హీ గాట్ ద మెయిన్ రోల్. ఇన్ ఫ్యాక్ట్ హీ వాజ్ ఆఫర్డ్ ద మెయిన్ రోల్ ఇన్ దట్. ఇట్ వాజ్ అదే చాలా కష్టపడ్డాడు, బికాజ్ 4-5 days అసలు, అంటే ఇంకా హోప్ ఎవరైనా ఇంకా వదిలేసుకునేటట్టు జరిగింది అక్కడ. బట్ స్టిల్ హీ వాజ్ గోయింగ్. అండ్ సాగర్ సంగమంలో కమల్ హాసన్ సీన్ ఉంటుంది కదా, లైక్ సాగర్ కదా స్వాతిముత్యంలో వెంట పడుతూ ఉంటాడు కదా, అలా లైక్ హీ డెంట్ లీవ్. అలా వెళ్ళి అక్కడ కూర్చుని పొద్దున 6కి అట్లా వెళ్ళేవాడు రామోజీ ఫిలిం సిటీకి, రాత్రి 12:30-1 గంట అయితే కానీ తిరిగి వచ్చేవాడు కాదు. ఇంకా ఆఖరికి వెళ్ళమని చెప్పే వరకు అక్కడ లైన్లో కూర్చునేవాడు అట్లా. అండ్ తర్వాత దే ఆస్క్డ్ హిమ్ టు డూ సంథింగ్ దేర్ అండ్ తనలో హీ హ్యావ్ దట్. అక్కడ చేసేటప్పటికి హీ వాజ్ ఫైనలీ ఆఫర్డ్ ద మెయిన్ రోల్ దేర్. చిత్రం తర్వాత అంత హిట్ అయిన తర్వాత అంత గ్యాప్ ఎందుకు వచ్చింది, 1 year గ్యాప్ వరకు? యాక్చువల్గా వచ్చాయండి ఆఫర్స్. చిత్రం హీ వాజ్ అ ట్రెండ్ సెటర్. అసలు ఆ చిత్రం లాంటి మూవీస్ ఎన్నో వచ్చాయి చిత్రం తర్వాత. హీ వాజ్ అ ట్రెండ్ సెటర్ ఫర్ సచ్ మూవీస్, మూవీ ఇన్ఫ్యాక్ట్. అండ్ అది సూపర్ హిట్ అవ్వడం వల్ల యాక్చువల్గా వచ్చాయి చాలా ఆఫర్స్ కూడా వచ్చాయి. బట్ ఈ కథలు నచ్చలేదు తనకి. కూర్చునేవాడు, అన్ని స్టోరీస్ వినేవాడు. బట్ హీ డెంట్ లైక్, ఐ వాంట్ ద నెక్స్ట్ మూవీ టు బీ ఈక్వలీ గుడ్ యాజ్ ద ఫస్ట్ అండ్ ఈవెన్ బెటర్, ఇంకా బెటర్ ఉండాలని చెప్పి చాలా ఆఫర్స్ వస్తే తీసుకోలేదు అట్లా. హీ వాజ్ సిట్టింగ్స్ కూర్చుని. హీ హ్యాడ్ సమ్ సపోర్ట్ ఆల్సో, పెద్దలు కొంతమంది సపోర్ట్ చేసేవారు. కూర్చుని ఇంటికి వచ్చి కథ చెప్పేవాడు, అమ్మ ఇది నచ్చలేదు, కరెక్టే కదా డెసిషన్, నేను తీసుకోవట్లేదు ఇది అని. లైక్ సపోర్ట్ చేసేవాళ్ళం మేము. అండ్ చాలామంది ఇన్ఫ్యాక్ట్ అయిపోయిందేమో, 1 ఫిలిం హీరో ఏమో అని ఎగతాళి చేసేవారు. బట్ తన స్ట్రాంగ్ డిటర్మినేషన్తో కథలు విని తర్వాత కొన్ని నెలల తర్వాత నువ్వు నేను రావడం జరిగింది. బట్ దాంట్లో బాగా వాడు కాలేజ్ స్టూడెంట్ కాబట్టి కొంచెం తగ్గాలి, అదే కొన్ని మూవీస్కి వాడు తగ్గాలి అని చెప్పి తగ్గడము, కొన్ని మూవీస్కి వాడు మళ్ళీ మ్యాన్లీగా ఉండాలని చెప్పి బాడీ బిల్డింగ్ అంతా చేయడము, కొన్ని మూవీస్కి వాడు స్విమ్మింగ్ నేర్చుకోవాలి, అవన్నీ వెరీ స్ట్రాంగ్ డిటర్మినేషన్తో అవన్నీ చేసేవాడు. అండ్ హీ నెవర్ యూస్డ్ డూప్స్ అండి. బేసిక్గా డూప్స్ చాలా తక్కువ వాడేవాడు. హీ వాజ్ డూయింగ్ వాట్ ఎవర్ ద క్యారెక్టర్ హ్యాస్ టు డూ, హీ యూస్ టు డూ ఆన్ హిజ్ ఓన్. దట్ ఈస్ అనదర్ ప్లస్ పాయింట్. అంటే అంత డెడికేషన్తో చేసేవాడు తను ఏది చేసినా. నేనైతే తన్ని సౌత్ ఇండియన్ ఆమిర్ ఖానే వాడు నాకు. ఆమిర్ ఖాన్లో ఉండే పర్ఫెక్షన్ ఇస్ దేర్ ఇన్ హిమ్. ఆల్వేస్ యూస్ టు సే సౌత్ ఇండియన్ ఆమిర్ ఖాన్. ఒక రకంగా 19 years ఏజ్ అప్పుడు అనుకుంటా ఇతనికి చిత్రం ఫస్ట్ సినిమా స్టార్డమ్ క్రియేట్ అయింది. అవునండి. అంటే ఆ ఏజ్లో కొన్ని డెసిషన్లు తప్పుగా తీసుకోవడం వల్ల ఇట్లా తన జీవితం ఇలాంటి పరిస్థితులకి కారణాలు కావచ్చు అయి ఉండొచ్చు అంటారు. అంటే కొన్ని సంఘటనలు మధ్యలో మిడిల్ ఆఫ్లో జరిగాయి. అవును జరిగాయి. బట్ ఈ జరిగిన సంఘటనలకి దానికి హీ వాజ్ వెరీ కేర్ఫుల్ ఇన్ ఎనీ డెసిషన్ హీ హాస్ టేకెన్. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే చిత్రంకి నువ్వు నేనుకి దగ్గర 1 year గ్యాప్ ఉంది. చిత్రం బాగా హిట్ అయిన తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. ఎంత చిన్నవాడైనా కూడా హీ వాజ్ నెవర్ తొందరపడి డెసిషన్స్ తీసుకోవడం అన్నది ఎప్పుడూ లేదు. ఆలోచించే తీసుకునేవాడు ఏ డెసిషన్ అయినా. చాలా ఆఫర్స్ వచ్చినా లేదు
నాకు స్టోరీ నచ్చాలి, నా సెకండ్ ఫిలిం బాగా ఉండాలి, ఫస్ట్ ఫిలిం లాగా ఇట్ హ్యాస్ టు అని చాలా ఆలోచించి ఎన్నో ఆఫర్లు వచ్చినా కూడా వదులుకుని 1 year గ్యాప్ వచ్చేసిన, అసలు ఇంకా అయిపోయింది 1 ఫిలిం హీరో ఏమో నువ్వు అని చాలామంది కూడా అన్నారు అప్పుడు. అయినా కూడా ఈ నెవర్ గేవ్ అప్ అండ్ అలా కలుస్తూ సెకండ్ ఫిలిం నువ్వు నేను రావడం, తర్వాత మళ్ళీ కొంచెం టైం తీసుకుని మనసంతా నువ్వే రావడం, అలా చాలా ఆలోచించి డెసిషన్స్ తీసుకున్నాడు. ఏ డెసిషన్ అయినా మీరు చెప్పేది దాన్ని బట్టి అయితే మేబీ హిస్ టైమ్ వాజ్ నాట్ గుడ్ అనుకోవాలి, అంతే. కానీ డెసిషన్స్ కానీ ఏ ఫిలిం కానీ ఆలోచించి తీసుకున్నాడు. మీరు చూసింటే తన మూవీస్లో అంతా ఇట్ విల్ బీ వెరీ, అసలు సాంగ్స్ కానీ ఎక్కడ వల్గారిటీ కనిపించదు. హీ వాజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ హిస్ డెసిషన్స్ అనమాట. తన ఫిలిమ్స్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి అలా. సో ఐ థింక్ హిస్ టైమ్ వాజ్ నాట్ గుడ్. అంతే. ఇంకోటి అండి, ఒకవేళ సమస్య ఇతనికి ఎదురైనప్పుడు ఎలా ఉంటారైనా దాన్ని ఎదుర్కోవాలని ట్రై చేస్తుంటారు, లేకపోతే డిప్రెషన్లోకి ఏమైనా వెళ్ళిపోతూ ఉంటారు? He will fight out అండి, డెఫినెట్లీ he'll fight out. His life itself is an example. 2003 నుంచి he was not doing much. 2004 నుంచి he was almost చాలా 2-3 ఫ్లాప్స్ రావడం కానీ కొంచెం డౌన్లోనే ఉన్నాడు. సో బట్ he never gave up. That is what he ఇంకా కూడా హీ వాంటెడ్ టు ఫైట్ ఇట్ అవుట్. ఎందుకు ఐ థింక్ ఏదో నేను ఏదైనా చేయొచ్చు కదా, లైక్ ఎవరో అన్నారంట ఏదో టీవీ సీరియల్ అని. నో, హీ నెవర్ కాంప్రమైజ్డ్. హీ సెడ్ హీ విల్ ఫైట్ అవుట్ స్టిల్. హీల్ ఫైట్ అవుట్ అండ్ హీల్ డూ ఫిల్మ్స్ ఓన్లీ. మళ్ళీ హీల్ కమ్ బ్యాక్ అనే ఎప్పుడు చెప్పేవాడు. సో ఆ గివింగ్ అప్ నేచర్ అయితే అసలు లేనే లేదు తనలో. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇక్కడి నుంచి వదిలేసి తమిళకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అవకాశాలు లేకనా లేకపోతే ఏంటి? అంటే ఎప్పుడు కూడా అంతకుముందు బాలీవుడ్లో కూడా ఎవరో అడగడం జరిగింది తన్ని. బట్ ఫస్ట్ హీ వాంటెడ్ టు స్టాండ్ ప్రాపర్లీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఫీల్డ్. తర్వాత తమిళ్లో స్టోరీస్ విభిన్నంగా ఉంటాయని అనేవాడు ఎప్పుడు కూడా. తమిళ్ మలయాళంలో వెరీ బోల్డ్ స్టోరీస్ ఉంటాయి. సో కొంచెం ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ చేయాలని తనకి చాలా ఇంట్రెస్ట్. సో ఆ తమిళ్ ఫిల్మ్ ఫీల్డ్లో కూడా ఆ వెరైటీ విభిన్న పాత్రలు చేసి చూడాలన్న జీల్తో వెళ్ళాడు అక్కడ. అండ్ బాలచందర్ గారిని కలవడము, ఆయన కంప్లీట్ సపోర్ట్ ఇవ్వడము వల్ల అండ్ అక్కడ నచ్చి హీ వాంటెడ్ టు ట్రై మచ్ మోర్ దేర్ ఫర్దర్. బేసికల్గా హీ వాజ్ సేయింగ్ దట్ ఆ తమిళ్ ఫిల్మ్ ఫీల్డ్ అండ్ మలయాళం ఫిల్మ్ ఫీల్డ్ కొంచెం బోల్డ్గా ఉంటాయి స్టోరీస్ అంతా అని అనేవాడు. ఎప్పుడు కూడా ఎక్కువ వాచ్ చేసేవాడు మలయాళం అండ్ తమిళ్ ఫిలిమ్స్ కూర్చొని. ఉదయ్ గారిది ఫస్ట్ లవ్ బ్రేకప్ అయింది. ఏంటి మేడం రీజన్స్ ఏంటి అసలు? ఆ అమ్మాయి షీ వాజ్ జర్నలిస్ట్ అండి. షీ వాజ్ వర్కింగ్ యాజ్ అ జర్నలిస్ట్. మనసంతా నువ్వే టైంలో షీ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ మెట్ ఉదయ్ టు ఇంటర్వ్యూ హిమ్. మనసంతా నువ్వే తర్వాత సో ఇంటికే వచ్చి షీ టుక్ అన్ ఇంటర్వ్యూ ఫస్ట్. తర్వాత వాళ్ళిద్దరూ కొంచెం మాట్లాడుకోవడాలు, పర్సనల్ ఇంట్రెస్ట్ షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎస్ హీ వాజ్ ఇన్, ఇద్దరు ప్రేమించుకుంటూ ఉన్నారు. చాలా గాఢంగానే ప్రేమించాడు ఫస్ట్ ఆ అమ్మాయిని కూడా. కానీ ఏదో ఒక చిన్న, ఇప్పుడు ప్రేమించుకుంటున్నప్పుడు ఏదో ఒక చిన్న లైక్స్ అండ్ డిస్లైక్స్ షేర్ చేసుకోవడం జరిగింది ఒకసారి. అండ్ దట్స్ ఇట్. ఆ అమ్మాయి షీ బ్రోక్ అప్ విత్ హిమ్. ఒక చిన్న గొడవతో షీ బ్రోక్ అప్ విత్ హిమ్. బట్ హీ వాజ్ ఫాలోయింగ్ హర్. హీ వాజ్ చాలా ప్రేమించాడు ఆ అమ్మాయిని. దట్ వాజ్ ద ఫస్ట్ డిజాస్టర్ ఇన్ హిస్ లైఫ్. ఇన్ఫ్యాక్ట్ అది ఫస్ట్ డౌన్ఫాల్ ఫర్ హిమ్. పర్సనల్ లైఫ్గా చాలా బాధపడ్డాడు దాని తర్వాత. He took a lot of time to come back again. చాలా అడుక్కున్నాడు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి. ఆ అమ్మాయిని ఫ్యామిలీని కూడా చాలా రిక్వెస్ట్ చేశాడు. బట్ దే వర్ క్వైట్ స్టర్న్ ఆన్ వన్. మేడం ఆ అమ్మాయి తర్వాత చిరంజీవి గారి ఫ్యామిలీకి సంబంధించి మళ్ళీ ఉదయ్ గారు తప్పు చేశారు అనుకోవచ్చా? యాక్చువల్గా ఆ అమ్మాయితో బ్రేకప్ అయిన కొన్నాళ్ళకి ఉదయ్ వాజ్ వెరీ డౌన్ అగైన్. చాలా డౌన్ అయిపోయాడు. బికాజ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ తనకి పర్సనల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ దాన్ ద కెరియర్ లైఫ్ ఎప్పుడు కూడా.
సో ఆ అమ్మాయితో డౌన్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు బయటికి రాలేదు, కొన్నాళ్ళు అలా ఇంట్లోనే ఉండిపోయి హీ వాజ్ సాబింగ్ అ లాట్. అప్పట్లో చిరంజీవి గారు వాజ్ అ వెరీ బిగ్ సపోర్ట్. ఉదయ్కి చాలా ఇష్టపడేవారు. చిరంజీవి గారికి ఇప్పటికీ ఇష్టమని అనుకుంటున్నాను. ఉదయ్ ఆల్సో హ్యాడ్ అ వెరీ హై రెస్పెక్ట్ ఫర్ చిరంజీవి గారు అండ్ ఒక గాడ్ ఫాదర్ లాగే ఉండేవారు ఉదయ్కి. Many decisions also he was going and sharing with him, and he was a very big support to him, and I thank him a lot for that. And ఇట్లా ఈ అమ్మాయితో బ్రేకప్ అయిన తర్వాత కూడా చాలా షేర్ చేసుకునేవాడు, వెళ్ళి చిరంజీవి గారితో బాధ షేర్ చేసుకునేవారు. అండ్ ఆయన చాలా పాజిటివ్గానే కన్సోల్ చేసేవారు టు లీవ్ ఇట్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద కెరియర్ మోర్ అండ్ పర్సనల్ లైఫ్. ఇది వదిలేసేమా, లెట్స్ ఫర్గెట్ ఇట్, నీకు ఇంత టాలెంట్ ఉంది, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ అండ్ కీప్ మూవింగ్ అని చాలా సపోర్ట్ చేశారు. అప్పుడు మెంటలీ ఆల్సో హీ కన్సోల్డ్ ఉదయ్ అ లాట్. హీ వాజ్ వెరీ మచ్ విత్ హిమ్. అండ్ అలా కొన్నాళ్ళ తర్వాత ఆయనే ప్రపోజ్ చేశారు. సుష్మిత వాళ్ళ అమ్మాయి ఇష్టపడింది అని ఆయనే ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ అది బికాస్ హీ నోస్ ఉదయ్ వెరీ వెల్. అండ్ మేబీ ఇట్లా ఇక్కడ బాధపడ్డాడు, ఇట్లా ఈ అమ్మాయితో బాధపడ్డాడు అన్న ఫీలింగ్తో ఏమో మేబీ హీ ట్రై టు గివ్ హిమ్ అ సొలేస్ ఇన్ ద అదర్ వే. సో అమ్మాయి ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆ ముందు రోజు మేమంతా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, చిరంజీవి గారి ఇంటికి. నేను ఉదయ్ వెళ్ళాం, నన్ను తీసుకెళ్ళాడు వాళ్ళ ఇంటికి అందరిని ఇంట్రడ్యూస్ చేయడానికి. వీ హ్యాడ్ అ నైస్ టైమ్ చిరంజీవి గారితో. ఇట్స్ అ వండర్ఫుల్ పర్సన్ యాక్చువల్లీ టు బీ విత్. అండ్ ఐ హ్యాపన్ టు హ్యావ్ సమ్ వెరీ సోల్ఫుల్ కాన్వర్జేషన్స్ విత్ చిరంజీవి గారు కూడా. వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ స్వీట్ పర్సన్. అండ్ అదే డౌన్ అయిన తర్వాత చాలా కాలం ఇట్లా ఎప్పుడైతే ఆ అమ్మాయిది క్యాన్సిల్ అయిందో చాలాసార్లు వెళ్ళి చిరంజీవి గారి దగ్గర కూర్చుని ఏడ్ చేశాడంట. చెప్పాడు నాకు 2-3 times హీ వెంట్ అండ్ హీ సాట్ అండ్ హీ క్రైడ్ ఆఫ్. అండ్ చాలా సపోర్ట్ చేశారు నన్ను ఆయన. హీ గేవ్ మీ సొలేస్ అని చెప్పాడనమాట. అది జరిగిన ఒక 3-4 months తర్వాత మేబీ హీ వాంటెడ్ టు గెట్ హిమ్ అవుట్ ఆఫ్ దట్ పెయిన్. అండ్ చిరంజీవి గారు మేబీ హీ థాట్ దట్ అండ్ హీ ప్రపోజ్డ్ దిస్. అలా రావడం జరిగింది ఈ ప్రపోజల్. అది వచ్చాక ఉదయ్ హ్యాడ్ అగైన్ మేబీ హీ గాట్ ఇన్ టు న్యూ హోప్. సో ఫస్ట్ దెబ్బ అక్కడే తగిలింది ఉదయ్ లైఫ్లో. ఫస్ట్ అమ్మాయి హీ టుక్ సమ్ టైమ్ టు కమ్ బ్యాక్. అండ్ అప్పుడు చిరంజీవి గారు సపోర్ట్ చేయడము మెంటలీ కానీ ఎనీవే హీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్. అండ్ హీ కేమ్ అప్ విత్ దిస్ ప్రపోజల్. సెకండ్ దెబ్బ మళ్ళీ అది బ్రేక్ ఎందుకైందని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అది ఏం జరిగిందంటే ఎంగేజ్మెంట్ బాగా గ్రాండ్గా జరిగింది. వీ ఆల్ హ్యాడ్ కమ్ ఫ్రమ్ మస్కట్. అండ్ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత దీస్ బోత్ హ్యాపన్ టు షేర్ దేర్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ ఇంట్రెస్ట్స్. అండ్ అప్పుడు దే ఫౌండ్ దట్ దెర్ ఇస్ అ మిస్ మ్యాచ్ ఇన్ కంపాటబిలిటీ. వీ ఆర్ very simple family, simple living, and Uday interests are completely a simple living interest. Some compatibility mismatch వచ్చింది. So Uday మ్యారేజ్ చేసుకోవడము అండ్ ఇఫ్ అప్పుడు mismatch వస్తే it's even more disastrous. So it was a ఇద్దరు they sat with them, they both discussed that it's a mismatch of compatibility and to call it off. It was a well discussed call off. ఇప్పటికీ మీరు మాట్లాడుతూ ఉన్నారు చిరంజీవి గారితో అట్లా? లేదండి, అప్పుడు మాట్లాడేదాన్ని. ఈవెన్ ఫ్రమ్ మస్కట్ ఐ యూస్ టు కాల్ హిమ్. ఒకసారి అనారోగ్యంతో ఆయన ట్రీట్మెంట్కి వెళ్తున్నారు అని తెలిసినప్పుడు ఐ హ్యాడ్ కాల్డ్ హిమ్. Yeah, but he was a wonderful person. And even తర్వాత ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ మర్యాదలు కానీ ఈజ్ అ వెరీ హాస్పిటబుల్ ఫ్యామిలీ వాళ్ళంతా. అండ్ ఇట్స్ ఆల్ ఫేట్ అండి.
అలా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అదే ఇట్ వాస్ జస్ట్ అ మిస్ మ్యాచ్. సో హీ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఇట్ వాస్ అ మిస్ మ్యాచ్ అండ్ మేబీ హీ యాంటిసిపేటెడ్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్. సో పెళ్ళి చేసుకోవడం, వెన్ యూ రియలీ ఆర్ అవేర్ దట్ ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఫ్యూచర్, ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఇట్. సో ఇట్ వెళ్ళి చెప్పాడు క్లియర్గా, మాకు కంపాటబిలిటీ మిస్ మ్యాచ్ ఉంది, సో విల్ కాల్ ఇట్ ఆఫ్ అని చెప్పి. ఇట్ వాస్ ఉదయ్స్ డెసిషన్ ఓన్లీ టు కాల్ ఇట్ ఆఫ్. అండ్ ఇంకోటి మేడం, ఈ చనిపోయిన తర్వాత ఉదయ్ గారి దగ్గర పనిచేసే మేనేజర్ మున్నా అనే అతను తన ఆస్తులన్నీ మొత్తం ఇతనే కాజేశాడని చెప్పి. అబ్సల్యూట్లీ నో అండి. మున్నా అసలు నేను చెప్పాలంటే చాలా బ్లడ్ రిలేటెడ్ వాళ్ళకంటే నాకు మున్నా చాలా ప్రాణం. మాకు ఎవరికైనా, ఉదయ్కి కూడా అసలు పొద్దున్న లేస్తే రాత్రి వరకు మున్నా లేని ఒక క్షణం గడిచేది కాదు ఉదయ్కి అయితే. నాకు కూడా అసలు ఇప్పుడు ప్రస్తుతం ఏ రిలేటివ్స్ కన్నా ఐ గివ్ మోర్ వెయిటేజ్ టు మున్నా. తను అసలు ఉదయ్ ప్రాణం ఉన్నంత వరకు, ప్రాణం పోయాక కూడా హీ హాస్ బీన్ వెరీ 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 లవింగ్ అండ్ లాయల్ టు ఆల్ ఆఫ్ అస్. Absolutely. Maybe someone want to safeguard themselves and have spread it is what I feel basically. Someone who really want to వాళ్ళని ఒక సేఫ్ పొజిషన్లో వేసుకోవడానికి స్ప్రెడ్ చేయడము జరిగింటుంది. అంతేకాని నేను విన్నాను ఆ న్యూస్, ఐ వాజ్ సర్ప్రైజ్డ్ హౌ అని. అసలు అప్పుడెప్పుడో కనిపించకుండా వెళ్ళిపోయారని. హీ వాజ్ విత్ అస్, హీ వాజ్ వెరీ మచ్ విత్ అస్ అండ్ టీవీలో కనిపించకుండా వెళ్ళిపోయారని కూడా విన్నాం. అసలు అబ్సల్యూట్లీ నాట్ ఎట్ ఆల్. ఇంకా అసలు లాస్ట్ మూవీ తను ప్రొడ్యూస్ చేశారు, ఈ చిత్రం చెప్పిన కథ. అది ఉదయ్ ఇంట్రెస్ట్తో, ఉదయ్ ఒక తన బిడ్డలాగా తీసుకొస్తూ ఉన్నాడు ఆ మూవీ. అండ్ హీ వాజ్ వెరీ మచ్ సపోర్టివ్ టు ఉదయ్ టు ఫుల్ఫిల్ హిస్ డ్రీమ్. ఇన్ ఫ్యాక్ట్ ఆ సినిమా కంప్లీట్ అయినా రిలీజ్ కాకపోవడానికి కారణం ఏంటి? అది ఒక లేడీ అడ్డం పడిందండి దానికి. ఇప్పుడు ఐ థింక్ షీఈస్ ఫైనాన్స్డ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ అది షీ హ్యాస్ ఫైల్డ్ అ కేస్ ఫర్ దట్. ఫస్ట్ తను మనీ క్లియర్ చేయాలని చెప్పి తను అసలు ఒప్పుకుంటే రేపటికి కూడా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. అండ్ మొన్న అందరూ దే ఆర్ ట్రయింగ్ లెవెల్ బెస్ట్ టు డూ దట్ 3 years నుంచి. విషితతో మ్యారేజ్ జరగడానికి వాళ్ళ పరిచయం చాలా తక్కువ డేస్లో పరిచయం అయిపోయి వెంటనే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలిగి పెళ్లి చేసుకోవటం. యాక్చువల్లీ మీరు పెళ్లి చేసి అన్నారు, మరి కొంతమందికి మీ బంధువులు ఎవరు అటెండ్ కాలేదా? లేదండి, లేదు. వి వర్ దేర్. బంధువులు అటెండ్ అవ్వలేదు బికాజ్ ఇట్ వాజ్ అ షార్ట్ నోటీస్ మ్యారేజ్ యాజ్ యూ సెడ్. ఇట్ వాజ్ షార్ట్ నోటీస్లో జరిగింది అండ్ అన్నవరంలో జరిగింది. సో అన్ని లాజిస్టిక్స్ కష్టం అవుతుందని చెప్పి బంధువుల్ని ఇన్వైట్ చేయలేదు ఎక్కువ. మీతోటి ఉదయ్ గారు ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు, అంటే ఏదన్నా బాధ కావచ్చు, సంతోషం కావచ్చు. సంతోషం డెఫినెట్గా షేర్ చేసుకుంటాడు. బాధలు అన్నట్టు ప్రత్యేకంగా ఎప్పుడూ ఏమి షేర్ చేసుకునేవాడు, ఎప్పుడూ బాగుంది అన్నట్టే చెప్పేవాడు. ఎప్పుడు బాధలు ఎక్కువగా షేర్ చేసుకోవడం అనేది ఏం లేదు. ఎప్పుడైనా ఇట్లా ఏమైనా సినిమాలు లేదు అంటున్నారు అని, వస్తుంది ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం, వస్తుంది, ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ ద రైట్ మూవీ అనేవాడు అంతే. సో ఎప్పుడు బాధలు అంటూ షేర్ చేసుకోవడం అన్నట్టు ఎప్పుడు లేదు. తనలో యాక్చువల్గా బలహీనతలు కానీ బలాలు కానీ మీరు ఐడెంటిఫై చేసిన ఏమంటే? బలహీనత మెయిన్లీ ఏంటంటే ఈజ్ అ వెరీ హోమ్లీ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ హీ లుక్స్ ఫర్ లవ్ హూఎవర్ ఇట్ ఇస్. ప్రేమ తనకి మెయిన్ ఇంపార్టెన్స్, ప్రేమగా చూసుకోవాలి. ఒక అమ్మ సెట్ డెఫినేషన్స్ ఉన్నాయి. అమ్మ ఇలా ఉండాలి, అక్క ఇలా ఉండాలి, నాన్న ఇలా ఉండాలి, పిల్లలు మా ఇద్దరు పిల్లలు ఇలా ఉండాలి, అలా సెట్ డెఫినేషన్స్. వైఫ్ అంటే ఇలా ఉండాలి. సో దట్ ఈస్ ద మెయిన్ వీక్నెస్ ఫర్ హిమ్. హీ కెనాట్ ఓవర్కమ్ ఇట్. ఏదైనా ఇంట్లో సరిగ్గా లేదు అన్న రోజు హీస్ వెరీ అప్సెట్. ఫిలింలో కూడా ఒక్కొక్కసారి ఇట్ మైట్ షో ద రియాక్షన్ ఫర్ దట్. పర్సనల్ లైఫ్ ఇస్ హిస్ ఫస్ట్ వీక్నెస్. అది స్ట్రాంగ్గా ఉంటే హీ కెన్ ఫైట్ అవుట్ ఎనీథింగ్. Balal is his determination and that's it. Movie, he eats movie, breathes movie, sleeps movie, whatever it is,
యాక్టింగ్ వాజ్ హిస్ సీరియస్ ప్యాషన్, డిటర్మినేషన్, వెరీ స్ట్రాంగ్ డిటర్మినేషన్. అసలు తను చేసే ఎక్సర్సైజెస్ కానీ ఇంట్లో చూడాలి, అసలు చిన్నప్పుడు వాడికి పెరుగు పైన ఉండే మీగడ కానీ చాలా ఇష్టం. అన్ని వేపుడులు, ఆలు ఫ్రై కానీ బెండి ఫ్రై కానీ అవన్నీ అన్నీ ఫ్యాట్ రిలేటెడ్వి చాలా ఇష్టం చిన్నప్పుడు. చాక్లెట్లు అయితే ప్రాణం చిన్నప్పుడు. అన్నీ అలా అలా ఒకటొకటి వదులుకుని, ఎప్పుడైనా నేను మస్కట్ నుంచి వచ్చినప్పుడు కూడా చాక్లెట్లు తీసుకురాగానే అది చూడంగానే ఒక 100 వాట్స్ బల్బ్ లాగా గ్లో అయిపోతుంది ఫేస్. కానీ ఇదెందుకు తెచ్చావక్క, ఇప్పుడు పెట్టుకుని తినకుండా అలా లోపల పెట్టడం కూడా ఇష్టం లేదు అలా, లైక్ బట్ స్టిల్ దట్ డిటర్మినేషన్ ఇన్ హిమ్. ఎన్నో వదులుకున్నాడు ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్కి. హీ వాజ్ దట్స్ ఎ డెడికేషన్ టువర్డ్స్ దట్. ఇప్పుడు వరుసగా తనకి సక్సెస్లు వచ్చాయి, తర్వాత మళ్ళీ ఫెయిల్యూర్స్ కూడా వచ్చాయి. సక్సెస్లో ఉన్నప్పుడు కానీ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు కానీ మూవీస్ పరంగా అతను ఎలా, అతని బిహేవియర్ ఎలా ఉండేది? అంటే కొంచెం కామ్ అయిపోయాడు. ఎవరికైనా ఇప్పుడు చిత్రం నువ్వు నేను అప్పుడు హీ వాజ్ జస్ట్ 19-20 అండి. సో ఇంకా కాలేజ్ లైఫ్లోనే హీ రీచ్ ద పీక్, బాగా పీక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు కొంచెం పడేటప్పటికి ఎవరికైనా ఉంటుంది సహజంగా, ఒక చిన్న ఏజ్లోనే అంత పీక్ చూసాక కిందికి దిగేటప్పటికి ఎవరికైనా కొంచెం కష్టమే. కాబట్టి కొంచెం అప్సెట్నెస్ కనిపించింది అప్పుడు, కానీ బట్ స్టిల్ కొంచెం కామ్ అయ్యాడు. బట్ స్టిల్ హీ వాజ్ సేయింగ్ హిల్ కమ్ బ్యాక్, హిల్ ఫైట్ బ్యాక్. ఇప్పుడు ఒక రకంగా ఒక చిన్న ఏజ్లో అతను స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నాడు. అవును. మరి ఆ టైంలో తను తీసుకునే డెసిషన్స్ మీకు ముందుగా చెప్పేవాడా, మీతో డిస్కస్ చేసేవాడు, లేదా సొంతంగా తీసేసుకునేవాడు? లేదు, డిస్కస్ చేసేవాడు. కొంతమంది ఈవెన్ పెట్టుకున్నాడు, తను ఒక సర్కిల్ పెట్టుకున్నాడు, పెద్దవాళ్ళ సర్కిల్. అది ఇంట్లో కూడా వచ్చి అమ్మకి కథ చెప్పేవాడు. ఫస్ట్ అమ్మతో మొత్తం కథ వచ్చి డిస్కస్ చేసేవాడు. అండ్ కానీ మేబీ ఒక రెండు మేబీ హీ హాస్ టేకెన్ రాంగ్ స్టెప్. ఒక 2-3 ఫిలిమ్స్ సరిగ్గా డెసిషన్ తీసుకోకపోవడం జరిగింది అప్పుడు మధ్యలో. దానివల్ల కొంచెం డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అప్పుడు. దగ్గర ఒక 9 మెంబర్స్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఇచ్చిన అడ్వాన్స్ రిటర్న్స్ అడిగారు, తీసుకోవడం జరిగింది. అవును. రిటర్న్ తీసుకున్న మూవీస్లో ఒక 2-3 మూవీస్ స్టోరీస్ అంత నచ్చలేదని అన్నాడు ఉదయ్. హీ డెంట్ లైక్ ద స్టోరీస్ ఆఫ్ దెమ్. ఐ థింక్ ద కాంబినేషన్ అండ్ స్టోరీ నచ్చక క్యాన్సిల్ చేసుకున్నారు. అండ్ మిగతా వాళ్ళు మేబీ దే హ్యావ్ టేకెన్ బ్యాక్. అదే జరిగిన పర్సనల్ లైఫ్ కాన్సిక్వెన్సెస్ వల్ల మేబీ దే డెంట్ వాంట్ టు కీప్ విత్ ద అదర్ పార్టీ, సో మేబీ దే హ్యావ్ టేకెన్ ఇట్ బ్యాక్. అండ్ అందరికీ రిటర్న్ ఇచ్చేసాడండి. యాక్చువల్గా అందరికీ రిటర్న్ 2-3 తనకే నచ్చక హీ క్యాన్సిల్డ్ ఇట్. అండ్ మిగతా వాళ్ళు దే హ్యాడ్ కాల్డ్ బ్యాక్ మేబీ డ్యూ టు ద పర్సనల్ లైఫ్ కాన్సిక్వెన్సెస్. అండ్ అందరికీ రిటర్న్ ఇచ్చేసాడు. ఓన్లీ ఒక 2 పెద్ద బ్యానర్స్ వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల్సింది ఉండిపోతే, గుండె జల్మంది మూవీతో వచ్చిన క్యాష్తో వాళ్ళకి కూడా క్లియర్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఇంట్రెస్ట్తో సహా అడిగారు, ఇచ్చిన మనీ ఇంట్రెస్ట్తో సహా అడిగారు, అది కూడా హీ రిటర్న్డ్ ఇట్ బ్యాక్. సో ఎవరికి బ్యాలెన్స్ ఏమీ లేదు. హీ వాజ్ వెరీ స్టర్న్ ఆన్ దట్. కోపం ఎక్కువ ఉంటుందండి అతనికి. కోపం అంటే అంత చిన్న వయసులోనే ఎంత టెన్షన్ తీసుకున్నాడు. సో హీ వాజ్ ఎప్పుడు ఫిలిం లైఫ్లో ఉండే టెన్షన్స్ మాతో షేర్ చేసుకునేవాడు కాదు. హీ యూస్ టు హ్యాండిల్ ఇట్ ఆన్ హిజ్ ఓన్. ఏదైనా టెన్షన్ ఉన్నా అమ్మతో కానీ వచ్చి హీ యూస్ టు హ్యాండిల్ ఇట్ ఆన్ హిజ్ ఓన్. అవన్నీ అనుభవిస్తూ అప్పుడప్పుడు కొంచెం హీ హ్యాస్ టు కమ్ అవుట్ త్రూ సమ్ అదర్, హీ హ్యాస్ టు వెంట్ ఇట్ అవుట్ కదా. సో అలా కొంచెం షార్ట్ టెంపర్గా ఉండేవాడు ఎప్పుడైనా ఫిలిం ఫీల్డ్లో కొంచెం టెన్షన్స్ ఉన్నప్పుడు. హీ వాజ్ అ లిటిల్ షార్ట్ టెంపర్డ్. కానీ ఎవరిని కించపడ్డ మా అమ్మని చాలా ప్రేమగానే చూసుకునేవాడు. అండ్ మా పిల్లలంటే చాలా అందరితో బాగానే ఉండేవాడు. అప్పుడప్పుడు హీ యూస్ టు వెంట్ అవుట్, ఇంకా ఫ్యామిలీ కాబట్టి కొంచెం హీ యూస్ టు వెంట్ అవుట్. తన ప్రతి పుట్టినరోజుకి మీరు ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమాలు ఏ చేస్తుంటారు, ఫ్యాన్స్ మధ్యలో కావచ్చు ఇంకోటి. సో ఇప్పుడు ఇయర్ కూడా చేస్తున్నారా? యా చేస్తున్నారు. బట్ నాకు
ఏదో అవార్డ్స్ ఫంక్షన్ పెట్టారు, వాళ్ళ అభిమానం వాళ్ళు చూపించుకుంటున్నారు. కానీ నా తృప్తికి నాకు ఒక ఆర్ఫనేజ్లో స్పెండ్ చేయాలని. ఉదయ్ నెవర్ బిలీవ్డ్ ఇన్ దీస్ అవార్డ్స్ అండి. ఎప్పుడు కూడా అవార్డ్ ఫంక్షన్స్ కానీ అవార్డ్స్ కానీ హీ నెవర్ బిలీవ్డ్ ఇన్ ఇట్. సో నాకు ఆ పిల్లల ఫేస్లో నవ్వు చూస్తే చాలా ఇష్టం. సో ఐఎమ్ ప్లానింగ్ టు స్పెండ్ దిస్ ఈవినింగ్ ఇన్ అన్ ఆర్ఫనేజ్ ఇన్ ఫ్యాక్ట్. సో ఐ వోంట్ బీ, ఎందుకంటే నాకు ఇది కొంచెం ఎక్కువ ఆ పిల్లల ఫేస్లోనే నాకు ఉదయ్ చూసుకుంటామని. బికాజ్ హీ నెవర్ బిలీవ్డ్ ఇన్ దీస్ అవార్డ్స్ కానీ లాస్ట్లో చాలా అవార్డ్స్లో కనిపించలేదు కూడా ఇఫ్ యూ సీ, బికాజ్ హీ నెవర్ బిలీవ్డ్ ఇన్ ఇట్. ఒక రకంగా ఉదయ్ గారికి ఇంత అభిమానం ఉందని ఆయనకు తెలియకనే ఇలాంటి డెసిషన్ తీసుకుని ఉండొచ్చు అండి బేసికల్గా. ఎందుకంటే వెన్ హీ వాజ్ ఇన్ పీక్ చాలా ఫాలోయింగ్ ఉండేది. లాస్ట్లో మేబీ కొంచెం తగ్గిందేమో, వాళ్ళని కూడా అనలేము. ఫిలిమ్స్ తగ్గడం వల్ల కొంచెం ఫ్యాన్స్ కూడా అలా కొంచెం సైలెంట్ అవ్వడము, కొంచెం ఫీల్ అయ్యేవాడు. షేర్ చేసుకునేవాడు అప్పుడప్పుడు నాతో కానీ అమ్మతో కానీ మొన్నతో కానీ ఇట్లా మాట్లాడి షేర్ చేసుకునేవాడు ఫీల్ అవుతున్నట్టు. కానీ విల్ కమ్ బ్యాక్ అనే అనుకునేవాడు లాస్ట్ మూమెంట్ వరకు కూడా యాక్చువల్గా. కానీ ఫీల్ అవుతుండేవాడు. ఎవరిని అనలేము, డౌన్ అయితే ఎవరైతే పీక్లో ఉంటారో వాళ్ళని ఫాలో అవుతారు ఫ్యాన్స్ ఆబ్వియస్లీ. సో అలా మంచి మెమరబుల్ అంటే ఎప్పుడు వచ్చినా ఓవర్ నైట్ హీ యూస్ టు స్పెండ్ విత్ మీ. అండ్ రాత్రి పడుకోడు. దే ఈజ్ అ నైట్ వాడికి డే లాగా. నైట్స్ హీ నెవర్ యూస్ టు స్లీప్. ఆస్ టుగెదర్ వి జస్ట్ సిట్ అండ్ చాట్. అంటే చిన్నప్పుడు ఎలా జరిగింది అక్క, ఇట్లా జరిగింది అట్లా జరిగింది. వీ యూస్ టు రికలెక్ట్ ఆల్ దట్. అక్కడ కూడా వచ్చాడు, మస్కట్ కూడా 3-4 times వచ్చాడు. ఒకసారి హీ జస్ట్ డ్రాప్డ్ ఇన్ ఫర్ మా వాడి బర్త్డేకి సర్ప్రైజ్ విజిట్ ఇచ్చాడు. హీ జస్ట్ డ్రాప్డ్ ఇన్ ఫర్ తేజస్ బర్త్డే. ఎప్పుడు వచ్చినా కూడా సన్ రైజ్ వచ్చేస్తుంది, మేము అలా కూర్చొని మాట్లాడుతూనే ఉంటాం. సన్ రైజ్ వచ్చేస్తూ ఉంటుంది. లాంగ్ డ్రైవ్స్, హీ లైక్ లాంగ్ డ్రైవ్స్. నేను ఒక్కొక్కసారి బండెక్కంగానే కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. హే లే, ఏంటి బండెక్కగానే పడుకుంటావు, లే కూర్చో అని. సరిపోను ఏదైనా మాట్లాడక్కర్లేదు, ఎంజాయ్ ద డ్రైవ్. వాడికి డ్రైవ్ మ్యూజిక్, లాంగ్ డ్రైవ్స్, పక్కన ఎవరైనా ఉండాలి. బట్ మాట్లాడకపోయినా పర్వాలేదు, పడుకోకూడదు కానీ అలా అనమాట. సో వీ యూస్ టు గో ఆన్ లాంగ్ డ్రైవ్స్ అండ్ lovely chat. Hours together we used to chat. That is wonderful. And the last long chat like that I had was Pelik Mundu when I came, when he was introducing me to Vishita. ఆ రోజు ముందు రోజు రాత్రి కూర్చుని ఓవర్ నైట్ కూర్చుని ఆ అమ్మాయిని పొగుడుతున్నాడు. కళ్ళల్లో నీళ్లు ఆ అమ్మాయిని పొగుడుతూ. జస్ట్ బిఫోర్ మ్యారేజ్ అనమాట. నెక్స్ట్ డే హీస్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ మీ టు హర్. సో హీస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ హర్. తను ఇట్లా తను అట్లా, కళ్ళల్లో అలా నీళ్ళు. అంటే నేను ఆ ఫేస్ ఇంకా నాకు అలా గుర్తుంది. అంత ప్రేమించాడు ఆ అమ్మాయిని. లైక్ అలా ఏడుస్తూ రాత్రి నిద్ర వస్తుంటే లే బాల్కనీకి పోదాం అని పై నించోపెట్టి ఫేస్ వాష్ చేసుకుని అని పోయి పడుకోనికుండా అలా చెప్తున్నాడు రాత్రి. హోల్ నైట్ వీ డిడ్ంట్ స్లీప్ దట్ నైట్. సో తను బేసికల్గా హీ లవ్స్ లాంగ్ డ్రైవ్స్ అండ్ చాలా ఫన్నీగా బిహేవ్ చేసేవాడు. లైక్ ఎక్కడో ఊరు చివరిపోయి ఈ మెన్ అర్జెంట్ కాల్స్ ఉంటాయి కదా, ద ప్రివిలేజ్ ఐ హ్యావ్ ఇస్, అందుకే లైక్ సిటీ బయటికి పోవడం లాంగ్ డ్రైవ్ సిస్టమ్ లైక్ హీ కెన్ బీ హిజ్ ఓన్ అని అలా అనమాట. సో లైక్ దట్ హీ వాజ్ అ వెరీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వాజ్ అట్ హిస్ పీక్స్. అసలు ఉదయ్ బాగున్నప్పుడు మటుకు ఐ రియలీ లైక్ హిస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అండ్ గంటలు అలా మాట్లాడుకుంటూ పోవడము. ఇద్దరు తమ్ముళ్ళు మీకు దూరం అయ్యారు. అన్న తమ్ముడు ఇద్దరు దూరం అయిపోయారు. సో ఎలా ఆ జ్ఞాపకాలు మన వెంటాడుతూనే ఉంటాయి? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. అసలు అన్న ఒక రకంగా అన్న కంటే ఉదయ్ నాకు మోర్ దాన్ అ బ్రదర్. అసలు అక్క కంటే అమ్మ పోయిన తర్వాత లైక్ ఐ టర్న్డ్ ఇన్ టు అ డ్యూయల్ రోల్ అనమాట. అమ్మ కంటే అమ్మలాగా అక్కలాగా. సో ఐ వాజ్ ఆల్వేస్ విత్ హిమ్ అండ్ ఐ వాజ్ ఆల్వేస్ టెల్లింగ్. ఎప్పుడు జోక్ చేసేదాన్ని, పిల్లలకనేసి నాకు ఇచ్చేయండి, నేను చూసుకుంటాను, నా ఇద్దరు పిల్లలతో నేను వచ్చేసి ముగ్గురిని చూసుకుంటాను అని చెప్పేదాన్ని. వీ వర్ వెరీ
అమ్మలాగా, మోర్ దాన్ అక్క కంటే అమ్మలాగా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా నేను మళ్ళీ వస్తాను అని ఎంత ద వే హీ యూస్ టు ఎక్సర్సైజ్ అండి. అసలు ఆ ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తుంటే కిక్ బాక్సింగ్ చేసేవాడు. వాడది చేసేటప్పుడు కానీ పర్సనల్ ట్రైనర్ ఇంటికి వచ్చి ట్రైన్ చేసినప్పుడు గట్టిగా అరుపులు, లైక్ నొప్పి భరించలేక అరుస్తుండేవాడు ఆ నొప్పికి. అలా కష్టపడి ట్రైన్ చేసి 33 ఏండ్లు అంత మంచి రోజ్ బెడ్ పరుచుకున్నాడు. ఎవరో 1 year 1.5 year లైఫ్లో వచ్చిన వాళ్ళ కోసము హీ హాస్ జస్ట్ గివెన్ అప్ ఎవ్రీథింగ్. చేసిందంతా అలా వదిలేసుకున్నాడు. ఇస్ వాట్ రియలీ ఇస్ పెయిన్ఫుల్ ఫర్ మీ. అండ్ మేబీ ఆ క్షణికమేమో, అట్లీస్ట్ ఇఫ్ సమ్మన్ వాజ్ విత్ హెమ్, ఆ రోజు నైట్ కూడా ఇట్ హ్యాపెండ్ దట్ షీ వెంట్ అవుట్ ఫర్ అ పార్టీ ఐ గెస్ వెన్ దిస్ హ్యాపెండ్. అండ్ వెరీ సెన్సిటివ్ అండి తను. ఒక జస్ట్ వెళ్ళి ఇట్లా ఇఫ్ యూ హగ్ హెమ్ హిల్ క్రై. అంత ప్రేమ అభిమానం కావాలి వాడికి. హీ జస్ట్ నీడ్స్ సమ్మన్ టు కడిల్ హెమ్, టు ముద్దలు కలిపి నోట్లో పెడితే సంతోషం వాడికి, అలా అనమాట. అంత ప్రేమ ఎదురు చూసేవాడు వాడు. సో ఎంత స్ట్రాంగ్ విల్, స్ట్రాంగ్ డిటర్మినేషన్ పెట్టుకుని వెన్ హీ వాజ్ ఫైటింగ్ అవుట్, ఏదో ఆ చిన్న క్షణికమైన ఆవేశంతో తీసుకున్న స్టెప్ ఇది అని. ఈవెన్ ఛాన్స్ గివెన్ టు మీ, ఆ రోజు మార్నింగ్ మాట్లాడినట్టు ఒక్క ఫోన్ కాల్, నాకు ఇట్లాంటి పరిస్థితుల్లో ట్రావెల్ చేయకుండా ఐ వుడ్ హ్యావ్ కమ్ హ్యాపీలీ టు స్టే విత్ హిమ్, టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఇక్కడ మీరేనే కాదు మేడం, ఇక్కడ కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తనని ఒక సొంత కొడుకులాగానే భావిస్తుంది. హీ ఈజ్ అ బాయ్ నెక్స్ట్ డోర్ అండి, ఆల్మోస్ట్ బాయ్ నెక్స్ట్ డోర్ లాగా. వెరీ డౌన్ టు ఎర్త్ అండి, ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ మా అమ్మ పెంచడమే అలా పెంచింది, లైక్ చాలా రెస్పెక్ట్ఫుల్గా. అదే చిన్నప్పుడు ఒక బెగ్గర్ వచ్చాడు, డోర్ తెరిచి అమ్మ బెగ్గర్ అంకుల్ వచ్చారమ్మా అని పరిగెట్టి లోపల పోయి చెప్పాడు. అలా వెరీ మర్యాదకి పీక్స్ ఆఫ్ ఇట్ అనమాట, హిస్ బిహేవియర్ కానీ, పెద్దలతో ఉండడం కానీ. అండ్ నెవర్ హెడ్ స్ట్రాంగ్, ఎంత పీక్కి వెళ్ళిపోయినా హీ వాజ్ నెవర్ హెడ్ స్ట్రాంగ్. ఐ ఆల్వేస్ యూస్ టు ఎంజాయ్, పీక్లో ఉన్నప్పుడు ఎక్కువ చూడలేకపోయాను తను. ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ మస్కట్. సో ఎప్పుడు వచ్చినా వెన్ హీ వాజ్ మాబ్డ్ కానీ, అన్న అక్క బ్రదర్ అందరినీ బ్రదర్ అని పిలవడము, ఎప్పుడు ఆ హెడ్ స్ట్రాంగ్నెస్ లేకుండా వాజ్ వెరీ డౌన్ టు ఎర్త్ అండి యాక్చువల్గా. ఇప్పుడు స్టిల్ ఉదయ్ గారు అంటే తిరిగిన లోకానికి వెళ్ళినా కానీ మన మధ్య ఉన్నారని అభిమానులు గుండెల్లో ఇప్పటికీ ఉన్నారని వాళ్ళు భావిస్తున్నారు. మీకు కూడా అలానే అనిపిస్తుంది? అబ్సల్యూట్లీ అండి, ఉదయ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. అండ్ తను ప్రేమించే వాళ్ళ దగ్గర హీజ్ ఆల్వేస్ దేర్. ఇన్ఫ్యాక్ట్ సో ప్రతి నవ్వుతూ అండ్ ఒక టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని అనుకున్న ప్రతి యంగ్స్టర్ గుండెల్లో ఉదయ్ ఈజ్ దేర్. హీ వాజ్ దట్ వెరీ bubbly character and with lot of hopes, టాలెంట్ని డిటర్మినేషన్తో పైకొచ్చి, ఏ సపోర్ట్ లేకుండా తన ఓన్ డిటర్మినేషన్తో పైకొచ్చాడు, విత్ అన్ ఎవర్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ ఇస్ ఆల్వేస్ దేర్. సో నేను ఎప్పుడూ అదే చెప్తాను అభిమానులు కూడా, కీప్ స్మైలింగ్ అండ్ టేకప్ ద ఛాలెంజ్. అండ్ మీరు అభిమానించే మీ ఉదయ్ మీ దగ్గరే ఉన్నారు. ఎక్కడైతే టాలెంట్ని మీరు నరిష్ చేస్తూ అలా మీ డిటర్మినేషన్తో పైకొస్తూ, కీప్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ఎవ్రీ ఛాలెంజ్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఉదయ్ ఈజ్ ఆల్వేస్ దేర్. It was a wrong decision, one wrong decision, yes, in his life, but please take the positives from him. He's an encyclopedia of positives if you see. Yes, one wrong decision which shouldn't happen has happened, kani he's an encyclopedia to see for every young talented youth, ippudu వచ్చే youth andarki kuda he should always remain as a mark to be remembered in a positive way than this negative suicide matuku. Please, I don't know what I have to say, but there is absolutely
no reason and nothing, no other problem is bigger than life. You have to live and prove yourself. ఇప్పుడు ఇలాంటి సూసైడ్స్ చేసుకుంటూ మధ్యలో జీవితాన్ని డిస్టర్బ్ చేసుకుంటున్న చాలామంది ఉన్నారు. సో మీరేమన్నా అంటే మీ తమ్ముడిని మీ ఇంట్లో మీ ఇద్దరు బ్రదర్స్ని కోల్పోయారు, ఇట్లాంటి సూసైడ్సే చేసుకున్నారు. సో మీరేమన్నా చెప్పదలుచుకున్నారా? ఈ సూసైడ్ అన్నది ఐ డోంట్ నో, ఇప్పుడైతే మాట్లాడితే సూసైడ్స్ చేసుకుంటున్నారు అసలు. అదొక ఫ్యాషన్ అయిపోయినట్టు ఉంది అందరికీ. మై ఓన్లీ మెసేజ్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఇస్, బతికి చూపించాలి. ఇంకా కూడా ఎంత బాధ వచ్చినా కూడా, ఓకే, డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫర్గెట్ అబౌట్ దెమ్. మనం ఇక్కడికి వచ్చామంటే ఒక రీజన్ ద క్రియేటర్ హ్యాస్ సెండ్ us here for some reason. Just live. The challenge is to live and prove yourself. You don't have to die. What are you proving by dying? What are we proving? అసలు తను పోయాక మా ఇంట్లో ఎవ్రీవన్ ఆర్ ఇంకా కూడా బయట రాలేదండి. వెరీ ఫ్రాంక్లీ ఇంకా కూడా బయటికి రాలేదు. మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ నేను కానీ తలుచుకొని క్షణం లేదు. తలుచుకొని క్షణం లేదు. ఇంకా కూడా మా సొలేస్ కోసం ఉదయ్ ఇలా అనేవాడు, ఉదయ్ మామ ఇట్లా చేసేవాడు, అలా మాట్లాడుకుంటాం మా తృప్తికి. కానీ పిల్లలు పడిన తపన కానీ, వాళ్ళు ఏడ్చిన నైట్స్ వి ఆల్ సాట్ అండ్ క్రైడ్, కౌంట్లెస్ ఆ మూమెంట్స్. కానీ there's no first you have to think about your loved ones. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అక్క తమ్ముడు, థింక్ అబౌట్ దెమ్. ఓకే, ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాక వైఫ్ పడలేదా, హస్బెండ్ పడలేదా, వీ హ్యావ్ ఛాన్సెస్ అండ్ ఎన్నో వేస్ ఆఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ ట్రబుల్స్ ఆర్ దేర్. దట్స్ నాట్ ద థింగ్. ఆ ఒక చిన్న ఇన్సిడెంట్ కోసం ప్రాణాన్నే తీసుకోవడం అన్నది, ఓకే వైఫ్ పడట్లేదు అంటే ట్రై టు మేనేజ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫైన్, వీ హ్యావ్ వేస్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ నాట్ లైఫ్. హస్బెండ్ పడట్లేదు, వైఫ్ పడట్లేదు, ఏ టెన్షన్ ఇస్ నాట్ బిగ్గర్ దాన్ అవర్ లైఫ్. లివింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఛాలెంజ్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఎంత బాధ వచ్చినా బతికి చూపించాలి. కానీ ఐ రియలీ ఐమ్ అగేన్స్ట్ దిస్ suicide అన్నది. I don't know. In fact, I am seriously thinking how to stop this, how to spread the awareness. Suicide awareness, against suicide awareness పెంచాలని చాలా థాట్స్ ఉన్నాయి నాకు. I'm trying to figure out something. I want to do something for suicide against. Because having lost two, in fact, మా అన్నయ్య పోయినప్పుడు ఉదయ్ was just 11 years. హీ ఆల్సో హ్యాడ్ సీన్, అసలు ఎప్పుడు అన్నయ్య మాట వచ్చినా అలా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసేవాడికి. నేను 11 years అప్పుడే ఐ హ్యాడ్ టు సీ మై బ్రదర్ హ్యాంగింగ్ అక్క అంటాడు ఏమైనా మాట్లాడినప్పుడు. సో హీ ఆల్సో హ్యాడ్ అండర్గాన్ దట్ పెయిన్ పోయే వరకు కూడా. సో అండ్ అగైన్ ఇమాజిన్ హీస్ గివింగ్ మీ ద సేమ్ పనిష్మెంట్. ఏం తప్పు చేసామని వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. సో ప్లీజ్, వన్స్ సూసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ లవ్డ్ వాళ్ళని ఒక్కసారి తలుచుకొని జస్ట్ గివ్ దెమ్ అ ఛాన్స్, జస్ట్ అట్లీస్ట్ టాక్ టు దెమ్, గివ్ దెమ్ అ ఛాన్స్ టు డూ సంథింగ్ అండ్ live and please face the challenge by living is what I really want to say who are thinking of suicide. Thank you, madam. Thank you very much.